నమస్తే. తెలంగాణ సాధించుకొని 11 సంవత్సరాలైంది. సో, ఒక్కసారిగా ప్రస్తుతం మనం గన్ పార్క్ వద్ద ఉన్నాం. అమరవీరుల స్తూపం దగ్గర. ఒక్కసారిగా అన్ని తెలంగాణ సంబంధించిన ఉద్యమం టైంలో కావచ్చు, మలిదశ దశ ఉద్యమం టైంలో సో కీలకంగా ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈరోజు వస్తున్నారు. ఇక్కడ వచ్చి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. సో, ఇందులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సో మనతో పాటు విఠల్ అని ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నది తెలంగాణ. చెప్పండి అన్న, ఎట్లా మనం అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. సో ఒక్కసారి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో 1968లో 1 ఇయర్ పాటు ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్ జరిగిన పోరాటంలో 368 డెడ్ బాడీలు ఉస్మానియా హాస్పిటల్కి వచ్చినాయి. అంటే పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు 368. ఓకే. ఆర్మీ 1 ఇయర్ పాటు ఎక్కడ పడితే అక్కడ చంపి బొందబెట్టి లేకపోతే మిస్సింగ్ కేసులు 3000 ఉన్నాయి. అంటే దాదాపు 3000 మిస్సింగ్ కేసులు, 369 డెడ్ బాడీలతోటి త్యాగంతో వచ్చిన అమరవీరుల స్తూపం. ఈ అమరవీరుల స్తూపం తయారు చేసింది మా బంధువు ఎక్కా యాదగిరి గారు. ఆయన ఒక గొప్ప శిల్పి, ఇంటర్నేషనల్ శిల్పి. ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా ఆయన శ్రమను గుర్తించి ₹1 కోటి ఇవ్వడం అనేది మనందరికీ గర్వకారణం. అయితే ఎక్కా యాదగిరి గారికి న్యాయం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తూ ఈ అమరవీరుల స్తూపం ఎందుకు ఏర్పడ్డది? ఇది 379 మంది అమరులు అయ్యారు కాబట్టి ఏర్పడ్డది. ఆ అమరులను చంపింది ఎవరు? ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వము, కాసు బ్రహ్మానంద రెడ్డి, చిలక వెంగళరావు. మరి చనిపోయిన అమరవీరుల వివరాలు ఇక్కడ ఉండాలి కదా. ఆ అమరవీరుల స్తూపం మీద మీరు రేపు రాండి పొద్దున వచ్చి ఒక్క శిలాఫలకం మీద ఉండదు. 69లో చనిపోతే కనీసం ఇప్పుడు ప్రపంచం, ఇప్పుడు ఢిల్లీలో పోతే గేట్ వే ఆఫ్ ఇండియా గానీ ఇండియా గేట్ ఉంటుంది, బాంబేలో గేట్ వే ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇండియా గేట్ ఉంటుంది. అక్కడ యుద్ధంలో చనిపోయిన అమరవీరుల రికార్డు ఉంటుంది, వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పిస్తాం. ఇక్కడికి వచ్చి పూలు ఇవన్నీ ఎవరికి పెడుతున్నారు? ఆ 369 మందికే కదా. మరి ఆ 369 పేర్లు ఉండాలి. ఏ రోజు ఏం సంఘటన జరిగింది, ఎప్పుడు జరిగింది అనే చరిత్ర పెట్టాలి కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. మరి ఇందిరాగాంధీ గారు చంపిన విషయం కూడా చెప్పాలి కదా. అది వాస్తవ చరిత్ర కదా. కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉండి ఆయన ఏమి చేయలేదు. రేవంత్ రెడ్డి అన్న దాదాపు 18 నెలలైంది, ఆయన చేయట్లేదు. కేసీఆర్ గారు ఎందుకు రాలేదు? రాజకీయ నాయకులు అందరు రావాలి కదా. వీళ్ళ త్యాగాలతోటే కదా తెలంగాణ వచ్చింది. అందుకనే ఇక్కడికి రాని రాజకీయ నాయకులు అందరూ కూడా తెలంగాణ ద్రోహులే. తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే కోల్పోవడం. మరి కేసీఆర్ గారు ఏం కోల్పోయారు? కేసీఆర్ కుటుంబం ఏం కోల్పోయింది? వాళ్ళు 2001లో వాళ్ళ జీవితం ఏంది, ఇలా వాళ్ళ జీవితం ఏంది? రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన, హవాయి చెప్పులు వేసుకున్న హవలగాళ్ళు ఇలా చార్టర్డ్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. వాళ్ళు జాతి పిత్తల తాగుబోతు నా కొడుకులంతా ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి ₹1,00,000 గతి లేని వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు. అదే విధంగా బ్యూటీ పార్లర్ నడుపుకునేటోళ్ళు బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు కొన్నారు. వీళ్ళు తెలంగాణ త్యాగదనులు కాదు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9 మందికి ₹1 కోటి అవార్డు ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు చెప్తూ అందశ్రీ అన్న గానీ, పాషం యాదగిరి అన్న గానీ, గోరెట వెంకన్న గానీ, మా మిగతా అందరికి కూడా. అయితే నేను ఏమంటున్నా అంటే వీళ్ళకి గురువులైన వీళ్ళందరూ గురువుగా చెప్పిన ముచ్చర్ల సత్యనారాయణ గారు కావచ్చు, తెలంగాణకి బొడ్రాయి, తెలంగాణకి పునాది రాయి. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ, నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం చేసిండు. ఆయన తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయిలు అంటాడు. అదే విధంగా కేశవరావు జాదవ్ వీళ్ళందరికీ గురువులు అంటాడు. మరి కేశవరావు జాదవ్ సార్ని గుర్తుంచుకోవాలి. అదే విధంగా సంతుపూరి రఘువీర్ రావు గారు, ప్రతాప్ కిషోర్ గారు, ఇట్లా చాలా మంది, తోట ఆనందరావు గారు. తెలంగాణ ఉద్యమంలో పునాది రాళ్ళను గుర్తుంచుకోకపోవడం అంటే ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదని అర్థమవుతుంది. ఆ 1200 మంది అమరవీరుల కుటుంబాలకి టీఆర్ఎస్ లో 1500 కోట్లు ఉన్నాయి. టీఆర్ఎస్ పెట్టిన ఉద్యమంలోనే చచ్చిపోయారు 1200 మంది. ఆ 1200 మందికి తలా ₹1 కోటి ఇవ్వాలని కవిత గారు డిమాండ్ చేయాలి. మై డియర్ డాడీ అని లెటర్ రాసింది కదా. మై డియర్ డాడీ, నువ్వు 10 సంవత్సరాలు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని 2 సార్లు నువ్వే కూర్చున్నావు. నువ్వు దగులుబాజీ పనిచేసినావు, నిరుద్యోగుల్ని గోసపెట్టుకున్నావు. కనీసం మన ప్రజల డబ్బులు మన అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి. ఆ 1200 మంది అమరవీరులకి ఒక్కొక్క ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేయాలి. అప్పుడు కవితక్కని అందరు అప్రిషియేట్ చేస్తారు. కవితక్క, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పెట్టాల్సిన మొదటి డిమాండ్ మీ పార్టీ అకౌంట్ లో ఉన్న ప్రజల డబ్బులు ₹1500 కోట్ల అమరవీరుల కుటుంబాలకి, 369 ఉద్యమకారులకి, చనిపోయిన ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. అప్పుడు కవితక్కని అందరు నమ్ముతారు. అంటే ఇప్పుడు జాగృతి తీసుకొస్తాను. సో భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పి చెప్పడం కావచ్చు. అండ్ అలాగే వాళ్ళ ఇంటి పక్కన పార్టీ ఆఫీస్ కూడా, జాగృతి పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం. సో ఇవన్నీ కూడా అంటే తెలంగాణ మళ్ళీ తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించే దిశగా అడుగులేస్తుంది అని చెప్పి కవిత ఒక వార్తలు నడుస్తుంది. కేసీఆర్ గారు ఏం చేశారు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసి, దగులుబాజీ పనులు చేసి 2 సార్లు ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. మరి కేసీఆర్ దళితుడా? కేసీఆర్ వాళ్ళ తాత దళితుడా? కేసీఆర్ వాళ్ళ అమ్మమ్మ దళితుడా? కేసీఆర్ దళితుడు ఎట్లయితాడు? మరి అప్పుడే అడగాలి కదా కవితక్క, డాడీ మనం వెలమదొరలము, మనం దళితులం కాదు, నువ్వు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా 2 సార్లు మోసం చేసినావని అప్పుడే అడగాలి. మరి ఇప్పుడు కవితక్క సామాజిక తెలంగాణ అంటుంది. అసలు కవితక్క దృష్టిలో సామాజిక తెలంగాణ అంటే ఏంటి? జాగృతి ప్రెసిడెంట్ ఎస్సీలకు ఇస్తుందా? లేకపోతే జాగృతిలో ఉన్న ఆస్తులు ఎస్టీలకు ఇస్తుందా? లేకపోతే జాగృతి ద్వారా ఏదైనా అధికారం వస్తే బీసీలకు ఇస్తుందా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలను అరగోస పట్టుకున్న
పెద్ద దొంగ పెద్ద దయ్యం కేసీఆర్ అని చెప్పాలి కదా. మై డియర్ డాడీ, తెలంగాణని ఆగం చేసింది నువ్వే, తెలంగాణని అప్పుల పాలు చేసింది నువ్వే, తెలంగాణలో కచరా అనే బిరుదు నీకే ఇచ్చిర్రు ప్రజలు, నిన్ను అందుకనే ఫామ్ హౌస్ కు పంపించిర్రు, తెలంగాణలో అతిపెద్ద తెలంగాణ ద్రోహి నువ్వే అని ఆమె వాళ్ళ తండ్రి ముందు తిరుగుబాటు చేసి 1500 కోట్లు ప్రజలకు పంచినప్పుడు మాత్రమే కవితను నమ్ముతారు. లేకపోతే ఏదో కొత్త పాడిందే పాట పాసిపళ్ళ దాస అన్నట్టు కవితక్క పలికే పలుకులు చిలక పలుకులు కాకుండా ప్రజా పలుకులు కావాలంటే ఆమె ఫస్ట్ తెలంగాణ జాగృతికి ఒక బీసీని ప్రెసిడెంట్ చేయాలి, టీఆర్ఎస్ పార్టీకి ఎస్సీని ప్రెసిడెంట్ చేయమని చెప్పాలి, టీఆర్ఎస్ లో ఉన్న అన్ని కీలకమైన పదవులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి, ఆ 1500 కోట్లు 1200 కుటుంబాలకు పంచాలి. అప్పటిదాకా కవితక్కను ఎవరు నమ్మరు. సో ఫైనల్ గా ఎప్పుడైనా ప్రజా యుద్ధం ఒక గద్దర్ అన్న పేరుతో సో ఫిలిమ్స్ కి సంబంధించి అవార్డ్స్ ఇస్తా ఉన్నారు. సో దానిలో కూడా చాలా కాంట్రవర్సీ విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తాయి. సో గద్దర్ అవార్డ్స్ సంబంధించి ఏం చెప్తారు? అసలు స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నా, గద్దర్ అన్న సినిమా నటుడు కాదు, గద్దర్ అన్న నటుడు కాదు, గద్దర్ అన్న కోట్లాది మంది ప్రజల నాయకుడు. అసలు గద్దర్ అన్నని సినిమా అవార్డుకు పరిమితం చేయడమే ఆయన ఒక శక్తిని. గద్దర్ అన్న ఒక కళాకారుడు అయి ఉండొచ్చు, ఆయన కళాకారుడు కన్నా మించి ప్రజా యుద్ధ నౌక. సినిమా వాళ్ళు ఏంది రంగులు వేసుకొని రంగులు పూసుకొని నాటకాలు వేసి ఎంటర్టైన్మెంట్ బ్యాచ్. గద్దర్ అన్న ఎంటర్టైన్మెంట్ కాదు కదా. అసలు వీళ్ళు ప్రభుత్వాలకు సోయలేదు, అప్పుకున్న వాళ్ళకి సోయలేదు. గద్దర్ అన్న జీవితం అంతా త్యాగం. అలాంటి త్యాగధనుడిని ప్రజా యుద్ధ నౌకని బతుకుండంగా 6 బుల్లెట్లు దిగిన గద్దర్ అన్న సినిమా నటించింది. ఆయన ఏమన్నా గద్దర్ అన్న నటుడా? ఈ పిచ్చమున్న కొడుకులకి సోయలేదు. గద్దర్ అన్నని తీసుకొచ్చి ఒక నటనకి గద్దర్ అన్న గొప్ప కళాకారుడు, అది ప్రపంచం మొత్తానికి పనికొచ్చే కళాకారుడు. అవును, కళ ద్వారా జీవితాన్ని ప్రాణాలకు కోల్పోయిన కళాకారుడు. ఈ సినిమా వాళ్ళ స్థాయి ఏంది, సినిమా వాళ్ళ కల్చర్ ఏంది? వాళ్ళు ఇంకెవరైనా సినిమా రంగంలో పెద్ద పెద్ద వాళ్ళతో ఇస్తే బాగుంటది. మరి గద్దర్ అన్న అవార్డులు కూడా తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి కదా, అంతా ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు. నేనేమంటున్నా అంటే గద్దర్ అన్న అంటే నాకు చాలా అభిమానం ఉంది. గద్దర్ అన్న స్థాయికి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. గద్దర్ అన్న స్థాయి, గద్దర్ అన్న జీవితము ఒక సినిమా అవార్డులకు పరిమితం చేయడం అంటే అది గద్దర్ అన్నని అవమానించడం. కాబట్టి తెలంగాణ వాళ్ళకి అవార్డులు ఇవ్వాలని చెప్తాను. నేను ఒకటే చెప్తాను, మర్చిపోతేనే కదా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు ఎందుకు రాలేదు, ఫామ్ హౌస్ ఎందుకు పడుకున్నాడు? రేవంత్ రెడ్డి అందాల పోటీలకు పోతాడు, దావోస్ పోతాడు, అందచందాలు చూడడానికి కొలతలు వేయడానికి పోతాడు తప్ప అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడాడు. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ఈ అమరవీరుల కుటుంబాలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి న్యాయం చేయండి, లేకపోతే ఖబర్దార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.